ఈరోజు వచ్చేసి పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ వండుకుందామండి. దానికి కావాల్సినవి చెప్తానండి. ఇదిగో ముందు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి మా మేడ మీద పూసిందండి గోంగూర. ఆ గోంగూర కోసుకుంటే 3 కట్టలు ఉంటుందండి కొనుక్కుంటే. ఎంత ముద్ద అయిందండి ఉడకబెట్టుకుంటేని. 6 పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకున్నానండి. లైట్గా మిక్సీ పట్టుకున్నాను, మరి మెత్తగా పెట్టుకుంటే బాగోదు కదా. 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు. అంటే ఇద్దరు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, అందుకని తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు 1 ఎల్లుల్లిపాయ, ఇటువంటి పచ్చిరొయ్యలు, కొంచెం జీలకర్ర, కొంచెం కారం కూడా వేసాను. ఇందులోని పచ్చిరొయ్యలోని కొంచెం పసుపు ఉప్పు పెట్టాను. ముందు మనం ఏం చేద్దామంటే ఎల్లుల్లి రేకలో వేసుకుందామండి. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకుందాం, ఓకేనా. ఇంకా చూడండి ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. జీలకర్ర కూడా వేసుకుందామండి. కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది, సరేనా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కొద్దిగా 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అంటున్నాను కదా, ఆ ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. వేసి చూడండి, ఇది ఇలా వేగాలి కదా. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి కదా. అందుచేత చింతపండు నానబెట్టి రసం తీసాను. అది ఎంత చింతపండు నానబెట్టాను అన్నది మీకు చూపిస్తాను. ఏంటంటే గోంగూరలోని పులుపు ఉంటుంది కదా, అందుచేత ఎక్కువ చింతపండు వేసుకోవాల్సిన లేదు. ఇది ఇంత చింతపండు నానబెట్టుకుని రసం తీసుకున్నానమ్మా. చూడండి చూడండి ఒకసారి. ఇది పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది. మరి ఎక్కువైనా పులుపు వచ్చేస్తుంది, టేస్ట్ ఉండదు. వేడుతున్నాయి కదా చూడండి. దీనిలోని పచ్చిరొయ్యలు కూడా కొంచెం కారం వేసి, కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకుంటాం కారం. ఇందులో వేసి అరచెంచా కారం వేసాను. ఏంటంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం ఉంటుంది కదా, అందుచేత కారం తక్కువ వేసుకుని సరిపోద్ది. ఇవి వేసేస్తున్నాను చూడండి. గోంగూర పచ్చిరొయ్యలు బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు 1 ఎల్లుల్లిపాయ కావాలన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఏంటంటే ఈ కాలంలో ఎల్లుల్లిపాయలు తింటేనే మంచిది. ఒక నిమిషం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే మనకి మగ్గుతాయి ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గుతాయి కదా. అంచేత మూత పెట్టాను చూడండి. మగ్గుతుంది మనకి, చూడండి బాగా మగ్గుతుంది కదా. ఇవన్నీ కలిసి మగ్గితే బాగుంటుంది. గోంగూర పచ్చిరొయ్యలు బాగుంటుంది. ముందు ఎండ్రొయ్యలు గోంగూర పెట్టాను ఒకసారి. ఇది పచ్చిరొయ్యలు గోంగూర చెప్తున్నాను చూడండి. ఉప్పు కూడా పచ్చిరొయ్యలు వేసేసుకున్నాం కదా, అందుకని తగినంత ఉప్పు గోంగూరలో కూడా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, చూసుకుని వేసుకోవాలి. ఏం చేద్దామంటే గోంగూర కూడా వేసేద్దాం, ఓకేనా. గోంగూర అంతా వేస్తే చూడండి ఎంత గోంగూర కనబడుతుందో. దీనిలో మూల కనిపించలేదు. 4 చెట్లు ఉన్నాయమ్మా మేడ మీద. ఈ 4 చెట్లు పూసేవి. ఏంటంటే వర్షం వల్ల చూపిస్తా కోద్దాం అనుకున్నాను. వర్షం పడుతుంది కోసేటప్పుడు, చల్లపాడైపోద్ది కదా, అందుచేత చూపించకుండా కోసి తీసుకొచ్చేసాను. చెట్లు చూపిస్తాను, మళ్ళీ కోస్తాయి కదా, అప్పుడు నేను మళ్ళీ చెట్లు చూపిస్తాను. చెట్లు పీకను
ఆకులే కోసుకుంటానమ్మా. చూడండి, మూత పెట్టుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. అప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, ఇగో పక్కన పెట్టుకున్నాను. తీసుకుని ఇది వేసేస్తున్నాను. చూడండి, మూత పెట్టుకుందాం. మళ్ళీ మగ్గుతుంది కదా. మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకోకండి అమ్మ. మరీ మెత్తగా పట్టుకున్నా బాగుండదు. కొంచెం లైట్గానే కొంచెం ఇలా పీస్లా ఉండేలాగా పట్టుకోవాలి మిక్సీ. చింతపండు రసం వేసేసుకున్నాం. ఇప్పుడు వేసేసాను. చూడండి, మరి ఎక్కువ వేసేక్కర్లేదు, ఎక్కువసేపు కూడా ఉడకక్కర్లేదు. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, బాగా కలిగి పెట్టాను. ఉప్పు మాత్రం సరిగ్గా వేసుకోవాలమ్మ. గోంగూరలోని కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. మనం మూత పెట్టుకుంటే మనకి బాగా ఉడుకుతుంది. చూడండి, ఉడుకుతుంది. పచ్చిరొయ్యలు గోంగూర చాలా సూపర్ ఉంటుంది. పచ్చిరొయ్యలు కూడా చాలా మంచిది పిల్లలకి. గోంగూర కూడా పిల్లలకి మంచిది. ఈ కాలంలో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ పడతాయి కదా. అంచేత పచ్చిరొయ్యలు గోంగూర కూడా తినబుద్ధి అవుతుంది, బాగుంటుంది కూడా అని తింటేని. ఎండ్రీలు గోంగూర ఒకసారి పెట్టానమ్మా నేను. ఇప్పుడు పచ్చిరొయ్యలతో పెడుతున్నాను. చూడండి, ఉడికిపోతుంది. గుజగుజలాడుతూ ఉడుకుతుంది. పచ్చిరొయ్యలు గోంగూర చాలా బాగుంటుంది. సీ ఫుడ్ కూడా పిల్లలకి పెట్టాలమ్మా. పెడితేనే మంచిది. కొంచెం వాళ్ళకే కూడా అలవాటు చేయాలి. తినే పిల్లలకి అలవాటు చేయకపోతే తినరు. గుడ్లోని చందమామ తీసేస్తానంటారు. చందమామలో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి. గుడ్లో కన్నా చందమామలోనే బాగా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. తొందరగా కూడా అరుగుతుంది. గుడ్డు పై పొరే బేగా అరగదు. తెలుపుది. చూడండి, ఉడుకుతుంది. ఉడికిపోతుంది కదా. ఒకసారి కలుపుకున్నాను. ఏంటి అడిగి పడుతుంది అనేసి కలుపుతున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం పచ్చిరొయ్యలు గోంగూర అంటే చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో కమెంట్స్ రూపంలో పెట్టినా నేను చూస్తాను. గోంగూర కూడా చాలా విధాలుగా చేసుకోవచ్చమ్మా. పచ్చడి చేసుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. గోంగూర ఉడుకుతుంది. పచ్చిరొయ్యలు గోంగూర కూడా రెడీ అయిపోతుంది కదా. మనకి తొందరగానే ఉడికిపోద్ది. చూడండి, ఉడికిపోతుంది కదా. ఒక్క 2 నిమిషాలు ఉడికితే మనం కట్టేసుకుందాం. నూనె వేసుకుంటే గానుగ నూనె వేసి తింటే చాలా బాగుంటుందమ్మా. ఇందులోని కావాలంటే పల్లీల పొడి వేసుకోవచ్చు, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. పల్లీల పౌడర్ చేసి వేసుకోవచ్చు, నువ్వుల పౌడర్ చేసి వేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. అడుగు పడుతుంది అనేసి కలుపుతున్నాను. ఉప్పు కూడా సరిపోయింది. సూపర్ ఉందమ్మా కూర. మరీ ఎక్కువ పులుపు వేసేసుకోకండి అమ్మ. ఇంత గోంగూరకి అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నా పులుపు వచ్చేస్తుంది. గోంగూరలో పులుపు ఉంటుంది కదా. ఈరోజు వండుకుని రేపు తింటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర.
చూడండి అయిపోయింది గోంగూర. పచ్చడి లోపలికి వెళ్ళిపోయాయి. చూడండి పచ్చడిలు లోపలికి వెళ్ళిపోయాయి. చాలా బాగుంటుంది చూడండి. ఏమో చూడండి. ఉంటానండి. శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః. వీడియో కట్టేస్తున్నాను. ఉంటానమ్మా. వీడియో ముగిస్తున్నాను.